ఏ ప్రాసెస్ అండ్ ఏ అప్లికేషన్ మన యొక్క లైనక్స్ సిస్టమ్ యొక్క సిపియుని ఎక్కువగా యూటిలైజేషన్ చేసుకుంటుంది అండ్ మెమొరీని ఎక్కువగా యూటిలైజేషన్ చేస్తుంది అని తెలుసుకోవడానికి టాప్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టాప్ అని టైప్ చేస్తే మనకి లైనక్స్ లో డైనమిక్ గా రన్ అయ్యే ప్రాసెస్ అన్ని మనకి ప్రాసెస్ ఐడి అండ్ యూజర్ నేమ్ ఓనర్ ఆఫ్ ద ప్రాసెస్ అండ్ పర్సంటైల్ ఆఫ్ ద సిపియు అండ్ పర్సంటేజ్ ఆఫ్ ద మెమొరీ అండ్ ప్రాసెస్ నేమ్ తో మనకి కంటెంట్ అనేది డిస్ప్లే అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని మనం తెలుసుకోవచ్చు ఏ ప్రాసెస్ అండ్ అప్లికేషన్ మన యొక్క సిపియుని ఎక్కువగా యూటిలైజేషన్ చేస్తుంది అండ్ మెమొరీ ఎక్కువగా యూటిలైజేషన్ చేస్తుంది. దీన్ని బేస్ చేసుకుని మనం ప్రాసెస్ ని కిల్ చేయడమా లేదంటే సిపియుని ఇంక్రీజ్ చేయడం అనేది సెకండరీ పార్ట్. అండ్ టాప్ కమాండ్ లో మనం పర్టికులర్ గా సిపియుని బేస్ చేసుకుని అప్లికేషన్స్ ని లేదా ప్రాసెస్ ని సార్ట్ చేయడానికి పి అని టైప్ చేస్తాం. అలానే మెమొరీని బేస్ చేసుకుని సార్ట్ చేయడానికి ఎం అని టైప్ చేస్తాం. అండ్ టాప్ కమాండ్ లో నుంచి మీరు బయటికి రావడానికి అండ్ కమాండ్ ప్రాంప్ట్ కి రావడానికి క్యూ అని టైప్ చేస్తే క్విట్ అయిపోతాం. ఇలా మనం టాప్ కమాండ్ యూజ్ చేసి సిపియు యొక్క పర్సంటేజ్ అండ్ మెమరీ యొక్క పర్సంటేజ్ యొక్క ఏ ప్రాసెస్ యూజ్ చేస్తుందో తెలుసుకోవచ్చు. అండ్ టాప్ కమాండ్ తో మీ యొక్క ఎక్స్పీరియన్స్ ని కామెంట్ సెక్షన్ లో అయితే తెలపండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.